ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజయందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచెలు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేటుయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుకొనుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉన్నతమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైనే ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి యందు నీ కృప కొరకు కనిపెట్టు వారి యందు నీవు ఆనందించువాడవై ఉన్నావని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న దేవుడు నీవే అని గ్రహించి నిన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా ధన సమృద్ధి యందు మేము నమ్మికయుంచక నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యము నీ కృపయందు నమ్మికించుటకు కృప చూపమని, నేను తెలుసుకున్నట్టుకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.